నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇదొక సీరియల్. ఎంతకి తెగదు. తెల్లారదు గూడా. బాంబు పేలడం ఖాయం. బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ కావడం ఖాయం అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉంది. అసలు ఆ బాంబు పేలిందీ లేదు. అరెస్టు జరిగిందీ లేదు. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావును సిట్ విచారించడంతో మళ్ళీ హాట్ టాపిక్‌గా మారింది ఈ కేసుకు సంబంధించి విచారణ. ఇన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసులో సడెన్‌గా సిట్ అసలు ఎందుకు దూకుడు పెంచింది? హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్‌కు ఏం సంబంధం? హరీష్ రావును అధికారులు అసలు ఏం అడిగారు? ఆయన ఏం చెప్పారు? దీని మీదే మన ఇవాల్టి టాకింగ్ పాయింట్. ఫోన్ ట్యాపింగ్ తుట్టెను ప్రభుత్వం మళ్ళీ కదిలించింది. హరీష్ రావు సిట్ అధికారులు 7 గంటల పాటు విచారించారు. ముందు రోజు సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. పంజాగుట్టలో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 యు సెక్షన్ 166, 409, 427, 201, 120 బి రెడ్ విత్ RW 34 ఐపీసీ, పీడీపీ యాక్ట్లోని సెక్షన్ 3తో పాటుగా ఇతర సెక్షన్ల ఆధారంగా హరీష్ రావును విచారణకు పిలిచిన అధికారులు దాదాపుగా 7 గంటల పాటు విచారణ జరిపారు. మార్నింగ్ 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఆయన. ముందు ఒక 3 గంటల పాటు హరీష్ రావును పలు విషయాల మీద అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ విచారణ కంటిన్యూ చేశారు. ఇలా మొత్తంగా స్ట్రెచ్ 7 గంటల పాటు వివిధ అంశాలపై హరీష్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. రైట్, అసలు విచారణలో ఏమేం జరిగినాయి ఒక్కసారి చూద్దాం. 2018 తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుసా? అప్పటి బీఆర్ఎస్ సీనియర్ లీడర్తో పాటుగా మీ ఫోన్పై కూడా నిఘా పెట్టారు కదా అని పోలీసులు ప్రశ్నిస్తే వాటిని నేను అస్సలు నమ్మను అని చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారుట హరీష్ రావు. ఇలా అధికారులు ఓ పక్క ప్రశ్నలు అడగడం, దానికి ఆయన క్లియర్గా ఆన్సర్స్ ఇస్తూ మొత్తం విచారణకు సహకరించారుట హరీష్ రావు. తిరుపతన్న, శ్రవణ్, ప్రణీత్ పేర్లు చెప్పి వీళ్లకు నెంబర్లు ఇచ్చి ఫోన్లు ట్యాప్ చేయమన్నారా? నిఘా పరికరాలు ఎందుకు కొన్నారు అనే విషయాల మీద కూడా ప్రశ్నిస్తే తన పరిధిలోని అన్ని ప్రశ్నలకు సూటిగా స్పందించి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉంది. అధికారులకు ఫోన్లు వస్తున్నాయి. ఎక్కడ? ఈ 7 గంటల పాటు విచారణలో ఒక క్వశ్చన్ అడగడం, ఆ క్వశ్చన్ తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్, మధ్యలో ఫోన్ రావడం, అధికారులు ఫోన్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళడం, ఎవరో ఫోన్ చేయడం, ఆ ఫోన్ రాగానే విచారిస్తున్న వాడంతా మళ్ళీ బయటికెళ్ళి మళ్ళీ లోపలికి రావడం, ఆ తర్వాత మళ్ళీ అడిగిందే అడగటం కూడా జరిగిందిట. ఇదంతా హరీష్ రావు ముందే జరగడంతో ఆయన ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని బయట పెట్టేశారు. విచారణ జరిగిన తీరును, అసలు ఏమేమి అడిగారో అన్నింటి గురించి కూడా హరీష్ రావు మాట్లాడారు. సిట్ విచారణలో సొల్లు పురాణం తప్ప అందులో మ్యాటర్ ఏమీ లేదని తేల్చి పారేశారు హరీష్ రావు. ఓ అరగంట అడగగానే బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి. మరో అరగంట పాటు ప్రశ్నలు అడగగానే సైగలు వస్తాయి. మళ్ళీ వెళ్ళి ఫోన్ మాట్లాడి రావడం, ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడగడం. నేను అక్కడ ఉన్నంతసేపు కూడా ఇదే రిపీట్ అయ్యింది అని చెప్పారు హరీష్ రావు. ఆ ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారో లేక సిపి సజ్జనార్ చేస్తున్నారో తెలియదు కానీ ఫోన్ రావడమే లేటు. ముగ్గురు అధికారులు బయటికి వెళ్ళిపోయారని స్పష్టంగా చెప్పారు హరీష్ రావు. అసలు దీనిపై కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏంటనంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడెందుకు సడన్గా నోటీసులు ఇచ్చారు? మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు బయటికి తీశారు అనే అనుమానాలు. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చేసింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతం బయటపెట్టినందుకే విచారణ పేరుతో తమరు వేధిస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు. నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి కానీ ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమవుతా ఉంది. పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగిందని సిట్టింగ్ జడ్జితో విచారణ కోరామని చెప్పారు ఆయన. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అందులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అన్నీ బయటకొస్తాయని బాంబు పేల్చారు హరీష్ రావు. మీరు సిట్ అన్నా ఇంకా ఏదన్నా సరే చట్ట ప్రకారం మేము వాటిని గౌరవిస్తాం,
ఎన్నిసార్లు పిలిచినా సరే అన్నిసార్లు విచారణకు వెళ్తాం. మాకు కేసులు కొత్త కాదు. ఈ పోరాటాలనేవి కూడా కొత్త కాదు. అన్నీ చూసొచ్చాం. నిజమే కదా! గతంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు హరీష్ రావు గాని, అటు పక్కన కేటీఆర్ గాని, మరో పక్కన కేసీఆర్ గారు గాని, సో ఏ రకంగా పోరాడారు. పోరాటాల విషయంలో బీఆర్ఎస్ ఆ పోరాటాలకు ఎక్కడా కూడా వెనక్కి తగ్గిన సందర్భాలైతే లేవు. కాపోతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత, తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అప్పుడు జరిగినాయి, అవి జరిగినాయి, ఇవి జరిగినాయి అని మాట్లాడుతూ వస్తోంది. సో అసలు జరిగితే ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు అనేదే ఇక్కడ ప్రధానంగా ఎదురవుతున్న క్వెషన్. సరే, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అవసరమైతే మళ్ళీ వాటిని ఎదుర్కొంటాం, ఈ రకంగా పోరాడతామని చెప్పి హరీష్ రావు మాట్లాడుతున్నారు. అంతేగాని మేము ఎక్కడ భయపడే ప్రసక్తే లేదని అటు హరీష్ రావుతో పాటుగా ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా తేల్చి చెప్పేశారు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతేకాదు, పోలీసులను వెనకబెట్టుకుని నాకు సిట్ నోటీసులు ఇవ్వడం కాదు, 6 గ్యారంటీలు, బొగ్గు కుంభకోణం, పవర్ కుంభకోణం, ఇలా దేనిపైనైనా చర్చకు రెడీ, దమ్ముంటే మాతో చర్చకు రండి, బహిరంగంగా చర్చిద్దాం, ఎవరు తప్పో ఎవరు ఒప్పో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని సవాల్ కూడా విసిరారు. సిట్ పేరుతో విచారించింది మీ ప్రభుత్వమే, మీ అధికారులే, అవును కదా? ఆ వీడియో ఏంటో బయట పెట్టండి. అంతేగాని ఇట్లా లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కూడా హితవు పలికారు హరీష్ రావు, కేటీఆర్. అయినా నేనేమైనా హోమ్ మినిస్టర్గా పనిచేశానా? మరి ఇక్కడ నన్నెందుకు విచారణకు పిలిచారు? అసలు పిలవాల్సింది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిని, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డిని. వాళ్ళను కూడా ఎంక్వైరీకి పిలవండి, విచారించి ఏం జరిగిందో తెలుసుకోండి అని డిమాండ్ చేశారు హరీష్ రావు. కేటీఆర్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇది సిట్ కాదు, ఒక చిట్టి అంతే, ఇదొక లొట్టపీసు కేసు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు, విచారణలు అని ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్. అధికార బలంతో విపక్షాలను అణిచివేయాలని చూడడం ప్రజాస్వామ్యానికే విఘాతమని కూడా కామెంట్ చేశారు ఆయన. కమిషన్ల పేరుతో భయానక వాతావరణాన్ని సృష్టించి అభివృద్ధి ఆగిపోయేలా చేస్తున్నారని కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇలా ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తాము భయపడే ప్రసక్తే లేదని కూడా కేటీఆర్ సుస్పష్టంగా చెప్పారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే, అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీస్ అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? ఇది మొత్తానికి బీఆర్ఎస్ వాదన. మరి అధికార కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం ఏమంటోంది? హరీష్ రావును మళ్ళీ విచారిస్తామని అంటోంది. ఇప్పుడు విచారణలో నేను నమ్మను, నాకు గుర్తులేదు అనే ఆన్సర్లు చెప్పారు అని అధికారులు అంటున్నారు. ప్రణీత్ రావు టీం హరీష్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని, ఆ ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. వీటన్నిటి మీద అవసరమైతే మరోసారి విచారణ జరిపి క్లారిటీ తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక గుసగుస అయితే మనకి వినిపిస్తోంది. ఏంటి? ఈ మధ్య ఖమ్మంలో పర్యటించినప్పుడు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అంటే వైఎస్ఆర్కు సన్నిహితంగా మెలిగిన వీళ్ళంతా కూడా ఎక్కువగా వైఎస్ఆర్కు సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, వైఎస్కు ఆప్తులుగా ముద్రపడిన నేతలు వీళ్ళంతా కూడా ఒక వర్గంగా ఏర్పడ్డారని, కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా అది రెండుగా చీలిపోయే అవకాశం ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ను చర్యగా, అంటే ఆ కామెంట్లు చేసిన దానికి చర్యగా ఫస్ట్ వాటిని డైవర్ట్ చేయడానికే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని కొందరు విశ్లేషిస్తున్నారు. అంటే ఇలా ఏం చేసినా సరే ఎవరు ఏ రకంగా మాట్లాడితే వాళ్ళని అక్కడ ఇరికిచ్చేస్తారు. పోనీ ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఆగదు. మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్లు ఇలా వస్తూనే ఉంటాయి అన్నట్టు బీఆర్ఎస్ కూడా ఇంకో వాదన వినిపిస్తోంది. ఏదైనా ఒక ఎన్నిక వస్తే కరెక్ట్గా అప్పుడే ఏదో ఒక వంకతో తమకు నోటీసులు కూడా వస్తాయని,
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మనం చూసాం, దానికి కారణం ఏంటంటే గత ఎన్నికల టైంలో కేటీఆర్కు, ఇప్పుడేమో మున్సిపల్ ఎన్నికలు వస్తుండడంతో ఇటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. అవునంటారా కాదంటారా? నిజమే కదా. మొన్న కేటీఆర్కి, ఆ తర్వాత ఇప్పుడు హరీష్ రావుకి. మళ్ళీ ఏదైనా ఎన్నిక వస్తుందనంటే మళ్ళీ ఎవరికో ఒకరికి నోటీసులు రావడం గ్యారంటీ అని మాత్రం బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి దీనికి ముగింపు అనేది మాత్రం ఉండదు అని అనిపిస్తోంది ఇప్పటి వరకు చూస్తే. 2028 జనరల్ ఎలక్షన్స్ వరకు ఇది ఈ రకంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇదంతా ఇంకో టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు మనం ఈ ఎపిసోడ్లను చూస్తూనే ఉందాం. ఇది వాటి మన టాకింగ్ పాయింట్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.